దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. కీర్తన 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోవును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించిన ఈ చక్కని ఆత్మీయ సదుపాయాలను బట్టి వందనాలు. ఆత్మ సంబంధమైన దీవెనలు బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మా హృదయాల్లో మా తండ్రి పాపాన్ని లక్ష్యం చేస్తే మీరు మా మనవి వినరని ఈ ఉదయకాలంలో ప్రార్థనకు కలిగే ఆటంకాల గురించి కొద్దిసేపు మేము ధ్యానించుండగా ప్రార్థన ఆటంకాలు ఏమిటో తెలుసుకొని ఆ ఆటంకాలను విడిచి మా ప్రార్థన మీ సన్నిధిలో నేరుగా ప్రవేశించే కృప అనుగ్రహించండి. మీ దాసుని బలపరచండి. నీ మాటలు నా నోట ఉంచండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 66:18లో ఈ మాటలు మనం చదివాం. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వినకపోవును. అయితే దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ప్రార్థన. ఈ ప్రార్థననే ఈ గొప్ప అవకాశాన్ని ఆసరాగా తీసుకొని మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయవచ్చు. అదేవిధంగా మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని దేవుని వాక్యంలో ఉంది. మరి బహుబలము గలైన నీతిమంతుని ప్రార్థనను దేవుడు వింటాడని, అదేవిధంగా విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని కూడా దేవుని వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మీరు ఆవగించేంత విశ్వాసం ఉండేలా ఈ యొక్క కొండ ఆ సముద్రంలో పడుతుందని కూడా యేసుప్రభు వారు చెప్పారు. అయితే ఇంత శక్తి ప్రార్థనకు ఉన్నప్పటికీ కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలు వినడు. ఎందుకు మనం ప్రార్థనలో దేవుడు వినడో, ఆ ప్రార్థనకు వచ్చే ఆటంకాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకొని సరి చేసుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన వాక్యాన్ని, మన ప్రార్థనను వింటాడు. చూడండి, దానికి ఒక 7 ఆటంకాలు ఉన్నాయని బైబిల్లో ఉంది. మొట్టమొదటిగా సెల్ఫిష్నెస్ ప్రేయర్, స్వార్థపూరితమైన ప్రార్థన. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. యాకోబు 4:3లో మీరు అడిగినను మీ భోగాల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. కాబట్టి కొంతమంది ప్రార్థనలు చేస్తారు కానీ అవి యథార్థమైన ప్రార్థనలు కావు. కేవలం వాళ్లకు అవసరమైన మరి దురుద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో, భోగేచ్ఛలతో అడిగే ప్రార్థనలు. వాళ్ళ సుఖ విలాసం కొరకై అది దేవుని చిత్తమా కాదా అని ప్రశ్నించకుండా వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకోవడం కొరకై ప్రభుకు ప్రార్థన చేస్తారు. కాబట్టి బైబిల్లో ఇలా ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనంలో మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను ఆయన మహిమ కొరకై చేయవలను. కాబట్టి మనం ప్రార్థన చేసినా కానీ ఆయన మహిమ కొరకై చేయాలి. కాబట్టి మన ప్రార్థనలు ఆయన మహిమను దొంగిలించే విధంగా ఉండకూడదు. స్వార్థపూరితమైన ప్రార్థనలు, తప్పుడు ఉద్దేశంతో కూడిన ప్రార్థనలు, అది దేవుని చిత్తంలో ఉన్న ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. దేవుని చిత్తంలో కాని ప్రార్థనలు మనం ఎన్ని చేసినా సరే ఆ ప్రార్థనలు దేవుడు వినడు. ఆ దేవుడు ఆ ప్రార్థనను తిరస్కరిస్తాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఈ గుడ్డివాడు, మరి ఆయన ఎవరు, భర్తిలోమైన గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు వెనక్కి తిరిగి వానిటి పిలువ అన్నాడు. కాబట్టి ఇది దేవుని చిత్తానుసారంలో ఉన్న ప్రార్థన. అదే సమయంలో ఆ మార్కు సువార్త 10వ అధ్యాయంలో జెబెదయి కుమారులు ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం చేశారంటే సెల్ఫిష్ ప్రేయర్స్. ప్రభువా, నీ ఎడమ వైపున ఒకరిని, నీ కుడివైపున ఒకరిని నీ మహిమలో కూర్చుండనిమ్మంటే ప్రభు అంటాడు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు అన్నాడు.
కాబట్టి వాళ్ళు గొప్పల కోసం వారి యొక్క మహిమను వారు వెతుకుతున్నారు. అలాంటి వారి ప్రార్థన, శిష్యులే వాళ్ళు, వారి ప్రార్థన తిరస్కరించబడింది. ఒక గుడ్డి భిక్షకుడు, అతని ప్రార్థన ఆలకించబడింది, అతనికి చూపు వచ్చింది. కాబట్టి స్వార్థపూరితమైన ప్రార్థనలో మనం విడనాడాలి. ఇది దేవుని చిత్తమైన ప్రార్థన. బైబిల్లో ఉంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఇదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించునన్నదియే. యాకోబు 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. అది మొదటిది తప్పుడు ఉద్దేశం చేసే రెండవది ఐడిలేటరీ విగ్రహం. కాబట్టి ఈ మాటలు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటలు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? వారట దోషం పుట్టించే విగ్రహాలు వారి హృదయాల్లో పెట్టుకున్నారు. అలా విగ్రహాలను నిలుపుకొని హృదయంలో దోషం పుట్టిస్తూ, అంటే పాపం చేస్తూ, మళ్ళీ దేవుని దగ్గర విచారణ చేస్తూ, అలాంటి వారి విచారణ దేవుడు అంగీకరించడు. అదే 4వ వచనం కింది భాగంలో, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరము పెట్టుకొని ప్రవక్త యొద్దకు ఇశ్రాయేలు అందరూ చూసారా. కాబట్టి మరి అన్యులైన వారు గుళ్ళల్లో ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుంటే అవి భౌతికమైన విగ్రహాలు. కానీ క్రైస్తవులు పెట్టుకునే విగ్రహాలు ఎక్కడుంటాయంటే హృదయంలో ఉంటాయి, మనసులో ఉంటాయని 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజున క్రైస్తవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని విగ్రహాలు మన మనసులో ఉంటాయి. ఏమిటి ఈ విగ్రహాలు? బైబిల్లో ఉంది, కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనంలో మరి ధనాపేక్ష అనే విగ్రహం. కావున భూమి మీద ఉన్న మీ అవయవులు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అనే ధనాపేక్షను చంపివేయండి. కాబట్టి విగ్రహారాధన అనేది ఒక ధనాపేక్షణ విగ్రహంతో పోల్చాడు. కొంతమందికి ధనము విగ్రహం, కొంతమందికి స్టేటస్ విగ్రహం, కొంతమందికి అలవాట్ల విగ్రహం, కొంతమందికి వేదాంతం విగ్రహం, కొంతమందికి ఒక వ్యక్తులు మోడల్ పర్సన్ ఉంటారు కదా విగ్రహం, కొంతమందికి ఆటలు విగ్రహం, కొంతమందికి మొబైల్స్ విగ్రహం, కొంతమందికి అభిరుచులు, వృత్తులు, ప్రవృత్తులు, కొంతమందికి అందం, కొంతమంది ఉద్యోగం, కొంతమందికి స్టేటస్, ఇవన్నీ విగ్రహాలు. అంటే దేవుని స్థానంలో మనం ఏది పెట్టినా, ఏది నిలిపినా అది విగ్రహమే. కాబట్టి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే, యెషయా 42:8, యెహోవాను నేను, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చూసారా. కాబట్టి దేవుడు విగ్రహారాధన ద్వేషిస్తాడు. అంటే నీవు దేవుని స్థానంలో ఇంకేది పెట్టినా, దేవుని కంటే ఇంకేది ప్రేమించినా, కొంతమంది కుటుంబమే విగ్రహం, కొంతమంది పిల్లలు విగ్రహం, కొంతమందికి భార్యాభర్తలు, పిల్లల విగ్రహాలు. కాబట్టి ఏది దేనికంటే దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఆ విగ్రహాలు, ఈ ఆత్మీయమైన విగ్రహాలు, ఈ హృదయంలో ఉన్న విగ్రహాలు, మనసులో ఉన్న విగ్రహాలు, ఈ విగ్రహాలను మనం తీసివేయాలి. అది రెండవ మరి ఆటంకం, ప్రార్థన ఆటంకం. అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే పాపక్షమాపణ అనేది మనకు ఉండకూడదు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, పాపక్షమాపణ అంటే ఇతరుల పాపాలు మనం క్షమించే వారంగా ఉండాలి. ఒకవేళ బైబిల్లో పరలోక ప్రార్థనలో యేసుప్రభు ఏమంటాడంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎలా పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును, మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయిన ఎలా పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు. కనుక మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఏం చెప్తుందంటే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడు, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. క్షమించలేని స్వభావం కనుక ఒక వ్యక్తికి ఉండి
ఒక వ్యక్తిని విరోధభావం కలిగి ఉండి, ద్వేషం కలిగి ఉండి, అతని మీద అసూయ కలిగి ఉండి, తనకు ఏదో అపకారం చేశాడని తలంచి ఆ వ్యక్తిని క్షమించకపోతే, పలానా వ్యక్తి నా విషయంలో నాకు తప్పు చేశాడు, నాకు ద్రోహం చేశాడు అని అనుకొని అతను క్షమించకుండా ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి ఇచ్చారు. చూడండి, దేవుడు యేసుక్రీస్తునందు మరి ఆ యొక్క మాటలు ఎఫెసీ 4:32 క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకునండి. కాబట్టి మనం దేవుడు మనల్ని క్షమించాడు. దేవుడు నా 100 పాపాలు నేను ఆయనకు వ్యతిరేకంగా చేస్తే ఆయన క్షమిస్తాడు. నాకు ఎవరైనా ఒక పాపం వ్యతిరేకంగా చేస్తే నా జీవితకాలం నేను గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి క్షమాపణ అనేది అది దైవికమైన లక్షణం. కాబట్టి ఈ క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలంగా మనం క్షమాపణ ఇతరులను క్షమించాలి. అలా క్షమించకుండా ఇది ఒక ఆటంకం. ఒక వ్యక్తిని క్షమించకుండా ఎంత ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు ఈ రూఫ్ దాటి కూడా పైకి వెళ్ళవు. కాబట్టి ఇది ఎన్నవదంటే మూడవది ఆటంకం. మొట్టమొదటి ప్రార్థన ఆటంకం తప్పుడు ఉద్దేశములతో చేసే ప్రార్థనలు. రెండవ ఆటంకాలు హృదయంలో విగ్రహాలు. దేవుని కంటే ఎక్కువగా దేనైనా ప్రేమిస్తే అలాంటి వ్యక్తుల ప్రార్థనలు చెల్లవు. మూడవది ఇతరులను క్షమించకపోతే మరి మన ప్రార్థన వెళ్ళదు దేవుని వద్దకు. కాబట్టి విరోధభావం ఏదన్నా ఉంటే మీరు నిలబడినప్పుడల్లా ప్రార్థన చేయడప్పుడల్లా అతన్ని క్షమించండి. పేతురు అంటాడు, ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు? 7 మార్ల మట్టుగా అంటే యేసుప్రభు అంటాడు 77 టైమ్స్. అంటే ఎన్నిసార్లు అయినా మనం క్షమించాలి. కొన్నిసార్లు ఇతరులకు మనకు హాని చేస్తారు, బాధ పెడతారు, నష్టం చేస్తారు. అలాంటి వాళ్ళని కూడా మనం క్షమించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించడి. కాబట్టి క్షమించకుండా ఉండి, తోటి సంఘస్థులతో క్షమించకుండా, ఇరుగు పొరుగు వారిని క్షమించకుండా, మనసులో కపటం ద్వేషభావం పెట్టుకొని చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించాలన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 4వది ఏంటంటే అన్కన్ఫెస్డ్ సిన్. అంటే మరి ఏ పాపమైనా సరే దేవుని సన్నిధిలోకి మనం తీసుకొని వచ్చి దాని విషయమే పశ్చాత్తాపడకుండా, దాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే, ఇందాక అదే మనం చదివాం 66:18, నా హృదయంలో నేను పాపం లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినక. ఇది మరొక ప్రార్థన ఆటంకం కదా, ఇన్హిండెన్స్ ఆఫ్ ప్రేయర్ అంటారు కదా. కాబట్టి ఇది ఏంటి, అదే యెషయా గ్రంథం 59:2 ఉంది, మొదటి 2లో ఉంది, రక్షించిన ఎరకున్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, వినని ఎరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వచ్చెను, కనుక ఆయన మీ ప్రార్థన ఆలకింపకున్నాడు. ఎందుకు ప్రార్థన ఆలకించడు అంటే, మనకు మన దేవునికి మన పాపములు మన దోషములు అడ్డుగా వచ్చాయి. కాబట్టి మన ప్రార్థనలు మన క్షమింపబడని, లేకపోతే పశ్చాత్తాపడని, ఏదైతే పాపాలు ఒప్పుకోలేదో, ఏదైతే సీక్రెట్ పాపాలు మన హృదయాల్లో ఉన్నాయో అటువంటి పాపాలు మనలో ఉంటే మన పాపాలు మన ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. కనుక ఇటువంటి ప్రార్థనలు మనము చేయకూడదు. అది 4వది. 5వది ఏంటంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కుటుంబ కలహాల వల్ల కూడా ప్రార్థన దేవుడు వినడు. ఉదాహరణకి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. మొదటి పేతురు 3:7, అటువంటి పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. కొన్నిసార్లు మన ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతుందట. ఎప్పుడు అభ్యంతరం కలుగుతుంది? మరి ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఉంటే. కాబట్టి ముఖ్యంగా పురుషులకి ఈ విషయాలు చెప్తున్నాడు, జ్ఞానంతో కాపురం చేయాలి. కాబట్టి బలహీనమైన ఘటం అంటే స్త్రీ ఆత్మీయంగా ఘటమైందని కాదు, మరి వివేచన ఇంటెలెక్చువల్గా కలిగి బలహీనమైనది కానీ భౌతికమైన
శరీరరీతిగా ఆమె బలహీనమైనది కనుక బలహీన ఘటమైన భార్యను సన్మానించి, కాబట్టి ఆమె జీవమున కృపావరములో నీతో పాలివారు, కాబట్టి ఇన్హెరిటెన్స్ అంటారు కదా, మరి ఆమె నీ పాలి భాగస్తురాలు. అర్థమైందా? కాబట్టి అలాంటి వారితో మరి జాగ్రత్తగా గొడవ లేకుండా సమాధానం పడుకొని మరి వారితో కాపురం చేస్తే, జ్ఞానం కాపురం చేయడానికి కూడా జ్ఞానం అవసరం. కొన్నిసార్లు మనం జ్ఞానం అంటే దేనికో అవసరం అనుకుంటాం, కానీ కుటుంబంలో కలహాలు ఉంటే జ్ఞానంతో పురుషుడు దాన్ని ఇనిషియేట్ చేసుకొని దాన్ని పరిష్కరించాలి. అట్లా భార్యాభర్తలు గొడవలు చేసుకొని మాట్లాడుకోకుండా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అర్థమైందండి? ఇక్కడ స్పష్టంగా రాయబడింది, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇలాంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానంగా ఉండాలి, పిల్లలతో సమాధానంగా, భార్యతో సమానంగా, భర్తతో సమాధానంగా, ఇంటి వారితో సమాధానంగా ఉంటే అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. అయితే మన ఇలా గొడవలు చేసుకుంటూ సంఘస్థులతో సమాధానం లేకుండా ఉంటే మన ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతాయి. ఇది బహుశా 5వ విషయం. ఇంకా 6వది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అదేంటంటే విశ్వాసము లేని ప్రార్థనలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవుని అడిగితే ఇస్తాడు. దేవుడిని అడిగితే ఏదైనా ఇస్తాడు. కానీ అడిగేది ఎలా అడగాలి? 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండను. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుని రాదు. అవిశ్వాసం ఉన్నవాడు, మరి అల్ప విశ్వాసం ఉన్నవాడు 2 దిక్కులా చూస్తాడు కదా. ఈ పేతురు ఆ సముద్రం మీద నడిచేటప్పుడు అల్ప విశ్వాసం వచ్చింది. అంటే స్థిరమైన విశ్వాసం లేదు. గురి యేసుప్రభు మీద లేదు. ఒకవైపు యేసుప్రభు చూస్తున్నాడు, మరోవైపు సముద్రం తుఫానాలను చూస్తున్నాడు. కాబట్టి రెండంతల దృష్టి. కాబట్టి ఆ విధంగా అటువంటి ప్రార్థనలు దేవుని దృష్టిలో చెల్లవన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి మనుషుడు ద్విమనస్కుడు, సందేహించేవాడు సందేహిస్తాడు, ఇది అవుతుందో కాదో, దేవుడు ఇది చేస్తాడో లేదో అనుమానంతో అడిగితే, సరే కొంతమంది ముందే ఫిక్స్ అయిపోతారు, ఇది కాదు, ఇది సాధ్యం కాదు, ఇది దేవుడు చేయలేడు. కానీ ఎందుకైనా సరే ప్రార్థన అయితే చేద్దాం, ఏదైనా దేవుడు చేస్తాడేమో ప్రార్థన అయితే చేద్దాం అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి దేవుని విధంగా మరి పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో, బైబిల్లో ఉంది విశ్వాస సహితమైన ప్రార్థన, అవిశ్వాసంతో కూడిన ప్రార్థన. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పలు సందర్భాల్లో ఇతరులను అడుగుతాడు, ఇది నీవు చేయుచున్నావని, ఇది నేను చేయగలను నువ్వు నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నాను, అయితే నీ నమ్మక చొప్పున నీకు కలుగును గాక, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును ప్రభు ఇలా అంటాడు. కాబట్టి ప్రభువు మన నుంచి ఆశించేది మన విశ్వాసాన్ని. ఆయన పరిచర్యకి వెళ్ళిన తర్వాత తిరిగి కొంతకాలానికి నజరేతుకు వస్తాడు. ఆ నజరేతులో తన సొంత ఊరిలో యేసు ప్రభు వారిని వారు విశ్వాసం ఉంచారు. అక్కడ కొద్ది కార్యాలు తప్ప ఆయన ఎక్కువేం చేయలేదు. ఆయన ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు వారు ఆయన దేవదేవుడు, దేవుని కుమారుడు, ఆయన ఏదైనా చేయగలడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమునో ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ఆయన అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. అటువంటి ప్రార్థనలు చెల్లవు. యేసుప్రభు వారు 2 సందర్భాల్లో సువార్తల్లో ఆశ్చర్యపడ్డాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో నజరేతు వాళ్ళు తమ సొంత గ్రామస్తులు యూదులైన వారే మరి ఆయన ఎంత విశ్వాసం ఉంచలేదు, ఏ అద్భుతాలు వారు చూడలేకపోయారు. వారి అవిశ్వాసాన్ని చూసి యేసుప్రభు వారు ఆశ్చర్యపడ్డాడు. ఈ మరొక సందర్భం లూకా సువార్త 7వ అధ్యాయంలో
శతాధిపతి గొప్ప విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. మనం ప్రభుని మన అవిశ్వాసాన్ని చూపించి ఆశ్చర్యపరచొద్దు, కానీ శతాధిపతి వల్ల గొప్ప విశ్వాసాన్ని చూపించి మనం ప్రభుని ఆశ్చర్యపరచాలి. కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు మన అవిశ్వాసం కూడా మన ప్రార్థనకు ఆటంకం కలుగజేస్తుంది. కాబట్టి మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి యొక్క కుమారుడు మూగదయ్యం పట్టినవాడు మరి కింద పడతా ఉన్నాడు. అలాంటి వాడు దయ్యం వాడిని వెలవెల్లాడిస్తుంది. అయితే అది ఎక్కడ కూడా బాగు కాలేదు. అప్పుడు అతను యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. మరి అప్పుడు 22వ వచనం 23, ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చూసారా, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి. వెంటనే ఆ దయ్యాన్ని గద్దించాడు. మూగవైన చెవిడి దయ్యమా, వాడిని వదిలిపోము, ఇక వాళ్ళలో ప్రవేశించవద్దు. కాబట్టి కొన్నిసార్లు మన ప్రార్థనలు విశ్వాస సహితమైన ప్రార్థనలు. చూడండి, ఇక్కడ 29వ వచనంలో ఉంది, అక్కడే 9:29 మార్కు. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం సాధ్యం. విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా. మనం విశ్వాసం లేకుండా ప్రార్థనలు చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక మరొక ఆటంకం ఏమిటంటే, ఇప్పుడు మనం అనేకం చూసాం, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటారు, విశ్వాసం లేని ప్రార్థనలు. కాబట్టి అస్థిరమైన విశ్వాసం లేకుండా అనుమానంతో, సందేహంతో, మనం అనుమానంతో ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన దేవుడు వినాడు. ఇంకో కొంతమంది ఎలాంటి ప్రార్థనలు చేస్తారంటే, సామెతల గ్రంథం 28:9 వచనం. సామెతలు 28:9. సామెతలు 28:9 వచనం. సామెతలు 28:9లో రాయబడింది, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. చూసారా, 7వది ఏంటంటే, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకో. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అందరూ ముందు ఒకరు ఇలాంటి బైబిల్ అందరి చేతులు లేవు కనుక ఏదో ఒకరి దగ్గర శాస్త్రులు, పరిచయాలు, ధర్మశాస్త్రోపదేశకులు మాత్రమే ఉండేవి. వారందరూ కూడా దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే వినేవాళ్ళు. అయితే ఎవడైతే ధర్మశాస్త్రాన్ని వినకుండా ఇలా చెవులు మూసుకుంటాడో వాని ప్రార్థన హేయం. దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని అన్వయించుకోకుండా, దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించకుండా చేసే ప్రార్థనలు ఆయన దృష్టికి హేయం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్యము, దేవుని ప్రార్థన ఈ రెండు కలిసిపోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గో టుగెదర్. ఈ రెండు కలిసి వెళ్ళాలి. మరి దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన. అలనాడు అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలు అంటారు, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. ప్రార్థన ఉంది, వాక్య పరిచర్య, ఈ రెండు సైమల్టేనియస్గా ఉండాలి. వాక్యము మరి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం వినకుండా దేవుని వాక్యం ఆధారం చేసుకొని దేవుని వాక్యం చదివితే దేవుని చిత్తాన్ని దేవుని యొక్క గ్రంథంలో మనం చూసుకుంటాం. అలా కాకుండా మరి ప్రార్థన వినకుండా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని వినకుండా చెవులు మూసుకుంటాడట. అంటే నేను ఈ వాక్యం నాకు అక్కర్లేదు అన్నట్టు, దేవుని వాక్యాన్ని త్రోసివేసినట్టు. అలా చేసిన ప్రార్థనలో దేవుడు అంగీకరించాడు. అలాంటి ప్రార్థన హేయమైన ప్రార్థన. ఎంత మాట. కాబట్టి మరి ప్రార్థన ఆటంకాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈ 7 ఆటంకాలు కనుక మనం తొలగించుకుంటే, ఒకవేళ ఈ 7 ఆటంకాలు మన జీవితంలో ఏదైనా ఉంటే, ప్రభువా నన్ను కూడా క్షమించండి అయ్యా, సరి అయిన ప్రార్థన నేను చేయలేకపోయాను, స్వార్థపూరితమైన ప్రార్థన, సెల్ఫిష్నెస్, ప్రభువా దురుద్దేశంతో నా ఇష్టాలను నెరవేర్చకూరుచున్నాను ప్రభువా, నీ చిత్తాన్ని కాదు, నీ యొక్క మహిమ కలిగే విధంగా కాకుండా నాకు మహిమ కలిగే విధంగా నా ఇష్టం చొప్పున నేను ప్రవర్తించాను ప్రభువా, నన్ను క్షమించని దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. అంత మాత్రమే కానీ మనసులో ఉన్న విగ్రహాలు,
హృదయంలో విగ్రహాలు, అది అలవాటు కానీ, ధనం కానీ, సంపద కానీ, మరి అందం కానీ, ఐశ్వర్యం కానీ, ఏదైనా సరే, ఒక అలవాటు కావచ్చు, ఒక జ్ఞానం కావచ్చు, ఒక అందం కావచ్చు, ఏదైనా సరే దేవుని చిత్తాన్ని. కాబట్టి హృదయంలో ఉన్న విగ్రహాలు, హృదయంలో ఉన్న విగ్రహములు తర్వాత 28:9 సెల్ఫిష్నెస్ అని ఒకటి ఉంది. మొదటగా చూసాం అది. రెండవది విగ్రహాలను చూసాం. ఈ విగ్రహాలను తీసివేసుకోవాలి. ఇది చాలా ప్రమాదం. దేవుని స్థానంలో ఏదైనా సరే, దేవునికి నాకు మరి అబ్రహాము ఆ యొక్క మొరియా పర్వతం మీద దేవుడు చెప్తాడు నీవు ప్రేమించి ఇస్సాకును, అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన దేవుడు దాన్ని తీసివేస్తాడు. అర్థమైందండి? కాబట్టి ఏ విగ్రహం దేవుని స్థానంలో ఉంది అది మనం గమనించుకోవాలి. మనం వాక్య వెలుగులో మనం పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? 139వ కీర్తన అటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. మరి ప్రభువా నన్ను పరిశోధించు, యెహోవా మొదటి వచనం, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అనే మాటలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 23 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. మనం కూడా దావీదు వలె ప్రార్థన చేయాలి. ప్రభువా నీకు అయిష్టమైంది నా హృదయంలో ఏదైనా ఉందా ప్రభా, వాటిని తీసివే. ఏ విగ్రహాలైనా పెట్టుకున్నా అంటే ప్రభా ఇప్పుడే ఆ విగ్రహాలు తీసివేస్తున్నాను అన్నాడు యాకోబు. ఆ మస్త వృక్షం కింద రాహేలుతో చెప్పాడు, మనం లేచి బేతేలునకు వెళదామని చెప్పి ఆ చెవులకున్న పోగులు, ఆ యొక్క అక్కడి నుంచి ఆమె తెచ్చుకున్న ఆ విగ్రహము, అవన్నీ కూడా రాహేలు తెచ్చుకున్న విగ్రహం, అవన్నీ కూడా మస్తకి వృక్ష కింద వాటిని పాత పెట్టాడు. అంటే మన విగ్రహాలు మనం చంపివేయాలి. కాబట్టి ఇప్పుడు కూడా పాత పెట్టడం, చంపివేయటం అంటే ఇంకెప్పుడు దాన్ని తీయరు. అలాగే విగ్రహారాధన అనేది భయంకరమైంది. మరి క్రైస్తవుల విగ్రహాలు, ఆత్మీయమైన విగ్రహాలు, హృదయంలో ఉండే విగ్రహాలు, వాటిని తీసివేసుకోవాలి. తర్వాత ఇతరులను క్షమించాలి. క్షమించకుండా చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. ఇతరులను క్షమిస్తేనే ప్రభువు మనల్ని క్షమిస్తాడు. అది చూసిన తర్వాత హృదయంలో ఉండే రహస్య పాపాలు, ఏ పాపాల విషయమై పశ్చాత్తాపడకుండా, ఇంకా ఏ పాప అన్కన్ఫెస్డ్ సిన్ అంటారు, ఏ పాపాలైతే నువ్వు ఒప్పుకోకుండా వాటిని విడిచిపెట్టావో బైబిల్లో ఉంది. 28:13 సామెతల కింద అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. కాబట్టి ఒప్పుకోవాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఒకవేళ అలా ఉంటే మీకును మీ దేవునికి మీ దోషములు, మీ పాపములు అడ్డుగా వచ్చిన యెషయా 59:2 అని ఉంటుంది. అదేవిధంగా మరొక చూసాం మనం ఆటంకం ఏమిటంటే ప్రార్థన ఆటంకం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు ప్రార్థనకు అభ్యంతరం కలగజేస్తాయని 1 పేతురు 3:7 ఉంది. కనుక మన ప్రార్థనలకు ఆటంకం కలగచేయకుండా సమాధానం కలిగి మరి జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఆ విధంగా చేసి భార్యాభర్తలు మరి ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. చివరిది 7వది మనం ఏం చూసామంటే దేవుని వాక్యం చాలా ప్రశస్తమైంది. దేవుని వాక్యం వినకుండా, ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకున్న వాని ప్రార్థన హేయం. అటువంటి ప్రార్థన దేవుని దృష్టిలో హేయమైనది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అన్వయించుకోవాలి. కేవలం వినవారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారు అనే వాక్యంలో ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మరి 7 ఈ ప్రార్థన ఆటంకాలు మీ జీవితంలో ఏ ఉన్నాయో, కొంతమందికి 2 ఉండొచ్చు, కొంతమంది 3 ఉండొచ్చు, వాడు ఏదైనా సరే ప్రభా ఇటువంటి తప్పుడు ప్రార్థనలు నా జీవితంలో ఉన్నాయి ప్రభా, వీటన్నిటిని ఆటంకాలు తీసివేస్తాను ఆయన, నా ప్రార్థన నేరుగా నీ సన్నిధిలోకి రావడానికి సహాయించి అని మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మరి ప్రార్థనకు ఆటంకం ఏదైతే కలగజేస్తుందో అటువంటి ప్రార్థనలు మరి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు చెప్పినట్లుగా మీరు నన్ను ఏమడిగాడో నేను చేస్తాను అన్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన చేస్తాడు.
కాబట్టి ఆయన చిత్తంలో ఉండే ప్రార్థనలు, మరి ఆయనను మహిమపరిచే ప్రార్థనలు, ఆయనకి ఇష్టమైన ప్రార్థనలు మనం చేసేవారుగా ఉండి దేవుని ద్వారా దీవించబడదాం. దేవుడి వాక్యమును దీవించునుగాక.